7:05 అయింది టైం. కరెక్ట్ టైంకి రెడీ అయిపోయినా. మమ్మీ ఇంకా రెడీ అవుతుంది గైస్. లేట్ మాదంతా తొందరగా అయిపోయింది. హెయిర్ ఆరలేదు, అందుకే ఊరికే క్లిప్ పెట్టుకున్నాను. ప్లస్ దాంతోపాటు రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా అవసరం అయితే కష్టం కదా. దర్శన్ ఈజ్ ఆల్వేస్ లేట్ గైస్. నేనే వచ్చినాను ఫస్ట్ కిందికి కదా దర్శన్. హలో, నాది అయిపోయింది. లేట్ గానే లేచినాడు. ఎంత లేట్ లేచినాడు తెలుసామా? లేపుతా అంటే లేయనే లేయాడు అస్సలు. అంటే ఇంకా ఆబ్వియస్లీ ఇంకా అబ్బాయిలకి ఏముంటుంది, మా ప్యాంట్ షర్ట్ రెడీ అయిపోతారు తొందరగా. ఎందుకు రెడీ కాడు? హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. ఏం చేస్తాను? పాలు పరిగెత్తాను పొద్దున్నే. కాఫీ పెట్టి తాగుదామని. మళ్ళీ ఆడైనా తాగల కదా బయట. అంతే అంతేలే. ఇంట్లో కాఫీనే. ఇంకోటి ఏం చేసిన తెలుసా? ఈ డ్రెస్ లోది దుప్పట్టా అనుకొని వేరే డ్రెస్ లో ప్యాంట్ పెట్టుకొచ్చిన. ఓనీ లేదు, అందుకు వేరే పెట్టుకున్నా. ప్రస్తుతానికి అక్కడికి పోయినాక వేసుకోవచ్చులే అని చెప్పేసి. మళ్ళీ అక్కడ కావాలంటే వేసుకుంటారు. వీళ్ళు కాఫీ తాగుతారు, నేను టెంకాయ నీళ్ళు ఉన్నాయి గైస్. మమ్మీ రోజు 2 టెంకాయలు కొడుతుంది కదా పూజ రూమ్ లో. సో అవే ఫుల్ వస్తాయి అనమాట. ఒక ఫుల్ కొబ్బరి నీళ్ళు ఎట్లా తాగితే అట్లా ఉంటాయి, సేమ్ అంతే వస్తాయి అనమాట. ఒక గ్లాస్ ఫుల్ అవి తాగేస్తా. వడగట్టిచ్చేసేమో. ఇంకేమి వడగట్టి అంటే ఫిల్టర్. మన దర్శన్కి అర్థం కాలేదన్నమాట. ఏంది అంటున్నాడు. ఫిల్టర్ చేసి ఇచ్చేది దర్శన్. ఓకేనా? ఓకే, మీకు అర్థమైందా గైస్? మీరు అదేనా అనేది? మనం ఓటేనా అట్లనేది? అందరూ ఎట్లా అంటారు. ఓకే, స్టైల్ గా అయితే ఫిల్టర్ అంటారు. ఓకే, మేమైతే వడగట్టే. మీరెంత ఏదైనా అంటారు. ఇంకా వేరే ఏమైనా వర్డ్ ఉందా? అంతే కదా, ఉంటే చెప్పండి. ఓకే, నెక్స్ట్ నుండి అదే యూజ్ చేద్దాం. ఓకే, హలో హాయ్. కలర్ఫుల్ గా ఉంది గైస్ ఈరోజు. పిన్ని ఆరెంజ్ కలర్ వేసా. రాఘవేంద్ర స్వామికి ఇష్టం అని చెప్పేసి వేసుకున్నట్టు. కానీ బాగుంది గైస్, బాగుంది. బాబాయ్ గైస్ ఆర్డర్ పెట్టిండేది. అంటే పిన్ని సెలెక్షనే. చూసాక బాగుంది, డిఫరెంట్ గా. రోజు చూసిన కలర్లే చూసి బోర్ కొడుతుంది. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంత్రాలయం పోతున్నాం గైస్. డాలీ రావడం లేదు, ఎందుకంటే డాలీ సిన్సియర్ స్టూడెంట్. 10 days నుంచి అనుకుంటే ఇప్పుడు కుదిరింది. ఎప్పుడు రమ్మంటే అప్పుడు. అంతే. డాలీ సిన్సియర్ స్టూడెంట్. లాస్ట్ టైం ఏదో 2 days పోనడానికి చాలా 3 days ఉన్నాయంట రాసుకుంటే. పోలే 2 రోజులు. కోల్డ్ అంటే బాగాలేకపోతే మాత్రం పోదు, లేదంటే మేము ఇంట్లో ఉండమన్నా కూడా ఉండదు అనమాట. పోతా లేదు, అందుకు ఎక్కువ ఉంటాయని రానంటే రాను. ఎవరు చెప్పినా డాడీగా అని చెప్పినాడు. అవును, పోయేసి రాపో అంటే నేను మొన్న పోని దానికే నేను 3 days రాసినాను. ఈ రోజు పోకపోతే మళ్ళీ 3 days పెండింగ్ రాసుకోలేము. మళ్ళీ రాయాలంటే కష్టం లేదు, ఇప్పుడు అయితే ఓపెన్ అయిపోతుంది. అందుకని చెప్పేసి స్కూల్ కి పోతానని చెప్పింది గైస్. సో మేమే పోతాం. మామూలుగా అయితే వచ్చేస్తాండే. అవును, ముక్కుండేది దర్శన్ కి. ఎస్, దర్శన్ చాలా రోజుల నుండి. దర్శన్ ముక్కు అయితే మేమంతా గెస్ట్ అపీరెన్స్ అంతా. అదే మాకు దర్శనం చేసుకున్నట్టుంటుంది. స్వామి కార్యము స్వకార్యము. దర్శనంతో పాటు మేము కూడా వెనకాల. కార్ ఎందుకు ఖాళీగా పోవడము, వెనకాలంతా ఒక మంచి వేస్ట్ డీజెల్ అన్ని. అదే కదా, ఇంతమంది పోతే దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఉంటాం దర్శనానికి. ఎస్ గైస్, అండ్ బాగా కుదిరింది. నిన్న గుడికి పోయి ఇంకా ఈ రోజు షిర్డీకి పోవాలా, మళ్ళీ తిరుమలకి పోవాలా. చాలా మొక్కులు ఉన్నాయి గైస్. ఇంకా సత్యనారాయణ వ్రతం చేపిల్లా. అయినా షిర్డీకి అయితే పోవాలా గైస్. షిర్డీకి అయితే ముందు నాకు ఐ థింక్ ఇంజనీరింగ్ లో ఉన్నంత వరకు కూడా ఇయర్లీ ప్రతి ఇయర్ పోతాను. వెహికల్ లో పోవాలనుకుంటున్నాం. వెహికల్ లో చూద్దామంటావా? అమ్మో, వచ్చినారు కదా. చాలా కిలోమీటర్స్ కదా. 900 అంతా కాబట్టి మధ్య మధ్యలో దిక్కుంటా బాగా వీడియోలు తీసుకుంటా. యాక్చువల్లీ నేను మొన్న ఫ్లైట్ చార్జెస్ కొంచెం ఎక్కువ ఉండిండ. మేబీ డిసెంబర్ అనో ఏమో తెలియదు కానీ ఎక్కువ కథ కాదు. బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్లైట్ టికెట్స్ ఎక్కువ అని కాదు, నార్మల్ టైం కంటే ఎక్కువ ఉన్నాయి మమ్మీ. డిసెంబర్ టైం, న్యూ ఇయర్, డిసెంబర్ హాలిడేస్ కదా అక్కడ. వస్తుంది ఒక్కొక్కరికి హాలిడేస్ కదా, అందుకే
ఆస్ట్రేలియా అక్కడంతా వచ్చి పోయే వాళ్ళు ఉంటారు కదా, అమెరికా వాళ్ళు వీళ్ళు అంతా, అందుకు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు. అవును. సో ఎట్లా పోదామంటారు? ఎప్పుడు అదే వెహికల్ లో మేలు కదా, వెహికల్ అంటే ఆపుకుంటా పోవచ్చు కదా, కూర్చుండే కోపిక ఉంటే పోదాం అంతే. ఆపుకుంటే పోవచ్చు అంట అక్కడక్కడ. రోడ్ ట్రిప్ అవుతుంది గైస్. దర్శన్ భలే ఇష్టం అట్లా రోడ్ ట్రిప్లు అంటే. అదే సారీ నాకు ఇష్టమే. నీకు ఇష్టమేనా? ఓకే, ఓపుకుంటుందా చూద్దాం. షిరిడీకా 14 hours చూపిస్తుంది, కానీ మనం మరీ అంత 60-80 పోయే వాళ్ళం కాదు కదా, మరీ పంచువల్ గా పోయే వాళ్ళకైతే మనం కొంచెం అట్లీస్ట్ 100-120 ఎవరు పెట్టేది. మేమైతే ప్రతి ఇయర్ పోతా ఉంటాం గైస్, మిస్ కాకుండా పోతా ఉంటాం తెలుసా షిరిడీకి. ట్రైన్ లో పోతా గ్యాప్ వచ్చింది. అవును, ఎప్పుడు పోయినాం అంతే, చాలా రోజులైంది, ఎప్పుడు ఇంత గ్యాప్ రాలేదు అసలు. మధ్యలో అనుకుంటే మళ్ళీ తిరుమల పోయేస్తే మళ్ళీ అట్లా గ్యాప్ ఇంకా కాళ్ళు నడక ఖచ్చితంగా పోవాల్సిందే. మొక్కులు దండిగున్నాయండి గైస్ పెండింగ్ అసలు. ముందే మొక్కేస్తాం. అవును, ముందే మొక్కుతాము. లెట్స్ గో. వాళ్ళు అప్పుడే ప్లాన్ చేస్తున్నారు దర్శనం, నార్త్ కి పోవాలంటే ఎటు సైడ్ నుండి పోల్లా అని. ఓకే, పోయేదైతే ఉంది. అవును, ఎప్పుడు తెలియదు. జూలికి గానీ థర్స్డే కదా, చాలా ఎక్కువ రష్ ఉండింది. చూడంగానే పక్కా ఆఫ్టర్నూన్ అయిపోతుంది. మేము బయటికి వచ్చే లోపల అనుకున్నాము, కానీ టికెట్ కౌంటర్లో మన టికెట్స్ తీసుకోగానే అక్కడ రష్ ఏం పెద్దగా లేరనమాట. అండ్ దాంతోపాటు ఏంటంటే మేము ఇంకెలాగో గుడికి వస్తున్నాం కదా, ఇంకా మిడిల్లో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అదంతా ఎందుకు అని చెప్పేసి మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఒకేసారి ఎలాగో మార్నింగ్ బయలుదేరాం కదా, సో దర్శనం అయిపోయిన తర్వాత ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాంలే అని చెప్పేసి అమ్మ వాళ్ళైతే రష్ చూసిన వెంటనే ఫిక్స్ అయ్యారు ఆఫ్టర్నూన్ అవుతుందేమో అని చెప్పేసి. బట్ లక్కీలీ చాలా బాగా జరిగింది. దట్టు 2 సార్లు మేము దర్శనం చేసుకున్నాం కాబట్టి ఇంకా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఆ మంత్రాలయంలో మనకు ఈ బ్రాస్ ఐటమ్స్ అన్ని చాలా బాగుంటాయి. సో అందుకే మమ్మీ వాళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారు కావాల్సినవి. నేను కొన్ని దీపాలు అవి తీసుకున్నాను, సో దట్ గడపలో పెట్టడానికి అంత బాగుంటాయి కదా అని చెప్పేసి. నేను చూపిస్తాను నేను మీకు బ్లాగ్ లో. చెప్పులు మా ఫాస్ట్ గా అయిపోయింది దర్శనం. రష్ చూసి భయపడినాం కానీ బాగా అయింది, చాలా ఫాస్ట్ కూడా అయిపోయింది. అది 2 సార్లు చేసుకున్నాం మేము. అదృష్టం ఈ జనాన్ని బట్టి అమ్మా ఎంతసేపు 1 hour పడుతుంది అనుకున్నాము. 1 అవుతుందేమో. మేము టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఎంతసేపు అవుతుంది అనుకున్నాం కానీ చాలా బాగా జరిగింది. 10 minutes. షాపింగ్ కొంత లేట్ అయింది, తీసుకునే దాంట్లో కొంచెం లేట్ అయింది. 11:05 టైం. ఇంకా అదే బాగా అయిపోయింది అబ్బా. ఎప్పుడు ఫస్ట్ టైం ఇట్లా తొందరగా అయిపోయింది. సెకండ్ టైం రావడము. అవును, దర్శన్ 3rd టైమా? ఫ్రెండ్స్ తో వచ్చినాడు దర్శన్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నాకు ఇంకెక్కువ వ్లాగ్ చేసేకి అవ్వలేదు అనమాట. అండ్ పిన్ని వాళ్ళందరూ నా హెయిర్ గురించి ఎంత మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చినారు. సో బేసిక్గా హెయిర్ మంచిగా గ్రో అవుతుంది. మీలో కూడా చాలా మెంబర్స్ అడిగారు హెయిర్ కేర్ చూపించండి అని చెప్పేసి. సో బేసిక్గా ఏంటంటే ఒకటే యూజ్ చేస్తూ ఉన్నాను కాబట్టి అంత డీటెయిల్గా నేనేం చెప్పట్లేదు. కానీ నా హెయిర్ కేర్ రొటీన్లో పర్టికులర్గా కొన్ని యూజ్ చేసేవి ఉంటాయి, అవైతే చాలా స్టేపుల్గా ఉంటాయి అనమాట. నిజంగా పిన్ని మమ్మీ అయితే బాగా పెరిగింది లాస్ట్ టైం హెయిర్ కట్ చేయించినప్పటికి ఇప్పటికి. ఇన్ఫ్యాక్ట్ నాకు బేబీ హెయిర్ కూడా ఇక్కడ మంచి గ్రో అవుతుంది కదా, సో మంచి కేర్ తీసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఏంటంటే అట్లీస్ట్ 1 month 2 monthsకి ఒకసారి అట్లా హెయిర్ లైన్ టెస్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎవరైనా చేసుకోవచ్చు హెయిర్ లైన్ టెస్ట్. సో ఆ టెస్ట్తో ఏమవుతుందంటే కొంచెం ఏమన్నా ఇట్లా ఫోర్ హెడ్ రెసిడింగ్ అవ్వచ్చు, అది ఎక్కువ అవుతా ఉందా లేదంటే బాల్నెస్ ఏమన్నా ఎక్కువ అవుతా ఉందా అని చూసుకోవచ్చు. బేసిక్గా అది నేను కూడా చాలా ట్రెండ్ అవుతుంటే చూసాను. సో ఇట్లా ఫింగర్స్ పెడతారంట. సో ఇట్లా ఫింగర్స్ మనకి ఇట్లా ఎన్ని ఫింగర్స్ 1 2 3 4 ఇట్లా ఫింగర్స్ పెట్టి
5 ఫింగర్స్ కంటే ఎక్కువ స్పేస్ ఉందనుకోండి, అప్పుడు మీకు హెయిర్ లైన్ రెసిడింగ్ స్టార్ట్ అయింది అనేది ఒక ఇండికేషన్ అనమాట. సో ఇట్లా మనం పెడుతూ వెళ్తే మనకు అర్థమైపోతుంది. నాకైతే ఇప్పుడు పర్ఫెక్ట్గానే ఉంది, బికాజ్ ఐఎమ్ యూజింగ్ గుడ్ హెయిర్ కేర్, లేదంటే మంచిగా ఉంటుంది అనమాట హెయిర్ అంతా కూడా. ఇంకా హీట్ స్టైలింగ్ కూడా చేస్తూ ఉంటాను నేను, ఇంకా డబల్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు కూడా దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అట్లా ప్రాబ్లం ఏమన్నా ఉంది అనుకుంటే మీరు డెఫినెట్గా ఇది ట్రై చేయొచ్చు అనమాట. ఇది చాలా బాగుంటుంది. నేనైతే ఆల్మోస్ట్ 1 ఇయర్ నుండి యూజ్ చేస్తున్నాను. 1 ఇయర్ నుండి కాన్స్టెంట్గా మన వాళ్ళకు కూడా రికమెండ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా చాలా మందికి చెప్పాను. సో దిస్ ఈజ్ ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ స్ప్రే అనమాట. సో ఇట్లా మనకు స్ప్రే ఫార్మాట్లో వచ్చేస్తుంది, విచ్ ఈస్ వెరీ 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 ఈజీ టు యూజ్. సో బేసిక్ ఇది ఏంటంటే మనకు హెయిర్ గ్రోత్ని మంచిగా ప్రమోట్ చేస్తుంది అనమాట. మీకు తెలుసు కదా రోజ్మెరీ అనేది మన హెయిర్కి చాలా మంచి ఇంగ్రీడియంట్. అండ్ మీకు ఏమైనా బాల్నెస్ కొంచెం ప్రాబ్లం ఉన్నా, లేదంటే అట్లా హెయిర్ లైన్ రిసీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా రోజు దీన్ని స్ప్రే చేసుకుంటూ ఉంటే మీరు ఆ హెయిర్ గ్రోత్ అనేది నోటీస్ చేస్తారనమాట. నాకు స్పెసిఫిక్గా ఐ కెన్ సీ బేబీ హెయిర్ అంత మంచి గ్రో అవ్వడము, అండ్ నా హెయిర్ కండిషన్ బేసిక్గా చాలా బెటర్ అయిందనమాట ఇది యూస్ చేయడం వల్ల. అండ్ ఈ రోజ్మెరీ వాటర్ స్ప్రే ఏంటి అంటే మనకు హెయిర్ ఫాల్ని మంచిగా తగ్గిస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కూడా డెఫినెట్గా మీరు యూస్ చేయొచ్చు. సో దట్ ఫ్యూచర్లో మీకు ఆ హెయిర్ ఫాల్ అనేది మంచిగా తగ్గుతుంది రెగ్యులర్ బేసిస్లో యూస్ చేయడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ రీగ్రోత్ కోసం ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే ఇది యూస్ చేస్తే కొంచెం మనకు హెయిర్ రీగ్రోత్ అనేది బూస్ట్ అవుతుంది అనమాట. సో ట్రూలీ నాకైతే ఒక మిరాకిల్ ప్రోడక్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ వెరీ మ్యాజికల్. అంత మంచిగా వర్క్ అయింది నా హెయిర్ మీద ఎస్పెషల్లీ. సో డెఫినెట్గా ఎవరైనా ట్రై చేయొచ్చు ఇది. అండ్ స్ప్రే ఫార్మాట్లో రావడం వల్ల చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. జస్ట్ మనం ఒక్కసారి అట్లా స్ప్రే చేస్తే చాలా ఏరియా వరకు ఇది కవర్ అవుతుంది, కాబట్టి ఎక్కువ రోజులు కూడా వస్తుంది. యూస్ చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ స్ప్రే చేసి ఒక ఫ్యూ మినిట్స్ మసాజ్ చేయాలి అంతే. అండ్ మనం నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేయాలి అలాంటి అవసరం ఏం లేదనమాట. సో అలాగే పెట్టేసుకోవచ్చు. నేనైతే డే టు డే బేసిస్లో నైట్ కానీ నాకు టైం ఉన్నప్పుడు అంతా స్ప్రే చేస్తూ ఉంటాను ఒక్కసారి డేకి. అండ్ మార్కెట్లో చాలా ఫేక్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఆ ఫేక్ ప్రోడక్ట్స్ ఏవి తీసుకోవద్దండి. ఒరిజినల్గా ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ స్ప్రే అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఫోటోలో అవ్వచ్చు వీడియోలో అవ్వచ్చు. సో వీటి లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను, మీరు డెఫినెట్లీ చెక్అవుట్ చేయొచ్చు. హలో, హాయ్. ఈరోజు పొద్దు నుండి ఫుల్ బిజీ డాడీ వచ్చినాడు గైస్. ఈరోజు మధ్యాహ్నం వచ్చి 11కి వచ్చినాడు. 1 మంత్ అయింది కదా డాడీ పోయి. ఇంకా ఎక్కువైందా? ఇంకా ఎక్కువైంది. ఇంకా కొంచెం 22, 20 కదా, 3 పోయినాడు. నిన్న మంత్రాలయం నుండి వచ్చిన తర్వాత అందరం ఫుల్ రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ లేచినాం కదా. నేను రేపు వెళ్తాను గైస్ బెంగళూరుకి రిటర్న్. అందుకే ఇవన్నీ రెడీ చేసింది. నిన్న మంత్రాలయంలో ఇవి తీసుకున్నాం, నేను చూపించలేదు అనుకుంటాను. ఎవరైనా మంత్రాలయం పోతే అక్కడ బ్రాస్ ఐటమ్స్ చాలా బ్రాస్ ఇత్తలే ఏవి ఇత్తలే కదా, ఏవి మెటీరియల్ కంచు చాలా బాగుంటాయి చూడండి. అండ్ ప్రైస్ కూడా కంపారిటివ్లీ బయట కంటే చాలా తక్కువ పడతాయి. ఇది నేను డోర్ దగ్గర బయట గడపలో పెట్టేకని తీసుకున్నా. ఒక రోజు అవి ఒక రోజు ఇవి పెడతాను. మా హౌస్ హెల్ప్ అయితే రోజు అడుగుతా ఉంటుంది, ప్లేట్ పెట్టండి మేడం కింద పడుతుంది ఆయిల్ పడుతుంది అని. నాకు ఆ స్టీల్ ప్లేట్లు పెట్టబుద్ది కాదు, అందుకే మొత్తం సెట్ తీసుకున్నాను కదా. నాకు అప్పుడు గుర్తు రాలే. సర్లే నెక్స్ట్ ఎప్పుడు పోయినప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ప్రైస్ బాగా మంచి నార్మల్ రేట్ కే పడినాయి, అంటే బయట కంటే కొంచెం తక్కువే పడినాయి. అంటే జనాలు అడిగేకేం ఉండదు. థర్స్డే కదా, చాలా రేట్ ఎక్కువ ఉన్నారు. మమ్మీ ఇప్పుడు బొరుగులు చేస్తాంది గైజ్ మళ్ళీ దర్శన్ కోసం. పాలు పెట్టేసి మీకు ముందైతే దర్శన్ బొరుగులు పెట్టిస్తామంటే వద్దు అంటా. ఇప్పుడు చేసి వద్దా నేను అక్కడ తింటాను అని అడిగింటే అందుకు మళ్ళీ ఫ్రెష్ గా చేస్తా ఉంది ఇప్పుడు. ఇవి కానీ ఫ్రెష్ కానీ ఈడు ఉంటాయి మళ్ళీ అయినా అని మీరైతే నిదానంగా తింటారు. ఎక్కువ ఏం చెయ్యొద్దు, కొన్నే ఇంకా పోతాడు కదా దర్శన్ కూడా. అయిపోతాయిలే, తింటాడు కదా అంత లోపల. 10 days పడుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు తినేంత అక్కడికి పోయినాక తిండు దర్శన్. అదే ఇక్కడ ఉన్నప్పుడు ఏమో తినేమను అంతే 10 days ఖచ్చితంగా ఉంది రేపటితో. అవును, పండుగ తర్వాత కదా, సంక్రాంతి తర్వాత పోవాలా, అందుకు అప్పటికి అయిపోతాయి తింటాడంట. అంతేలే. ఎంతసేపు అయితే ఈజీనే, మిక్చర్ ఒకటే లేట్ అంతే. ఓకే, కాఫీ చేస్తాంది గైస్. నేను కాఫీ తాగేస్తాను, దర్శన్ కూడా వస్తాడు అంత లోపల. మేము తాగినాం ఇప్పుడే. అవును, బయట పోతుంటే వాళ్ళ డాడీ నల్లగా అయిపోయినాడు. అవును, మా డాడీ ఎంత బ్లాక్ అయినాడు తెలుసా. అది చలికాలంలో కూడా ఎంత టైన్ అయిపోయినాడు అదే డాడీ. ఏమో మరి దుమ్ము డస్ట్ ఎక్కువ కదా సైట్ లో, సైట్ లో. అది కాక ఏది ఇట్లా లేదంట, ఎండలో చలి
ఓకే ఉండాలి కదా, అందుకే దర్శన్ ఫేస్ ప్యాక్ అన్నీ తీసుకోపోతాడులే. ఫేస్ ప్యాక్లు ఇవంతా వేసుకోమని మాస్క్ ఇట్లా కట్టుకోమని. మాస్క్ అవునవును, హ్యాట్ ఉంది, హ్యాట్ పెట్టుకుంటాడు చూడల్లా. ఏం చేస్తావు, తప్పదు, అవును చేసుకోవాల్సిందే. ఓకే ఈవినింగ్ కాఫీ తాగిన వెంటనే ఇంకా కొంచెం ప్యాకింగ్ ఉంటే చూసుకుంటున్నాము. ఎందుకంటే మార్నింగ్ లేచి మళ్ళీ హడావిడిగా ప్యాకింగ్ చేయాలంటే కొంచెం మూడ్ ఉండదు. అండ్ దట్టు వెళ్ళే మూడ్లో ఉంటాం కాబట్టి నైటే సర్ది పెట్టేసుకుంటే బెటర్. ఏమన్నా మర్చిపోయే స్కోప్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంత నీట్గా ప్యాక్ చేసేస్తున్నాడు దర్శన్. గైస్ ఇట్స్ ది నెక్స్ట్ డే మార్నింగ్ 10:30 అయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాం మేము ఇంకా బెంగళూరుకి. నైటే దర్శన్ మొత్తం లగేజ్ బ్యాగ్స్ అన్ని సర్దేసినాడు కాబట్టి ఇప్పుడు నాకేం పెద్దగా పని లేదు. బ్యాగ్స్ కూడా కిందికి తీసుకెళ్ళిపోయాడు. జస్ట్ ల్యాప్టాప్, చార్జర్స్ అవన్నీ పెట్టేసుకున్నాను. ఫస్ట్ వెళ్ళిన వెంటనే నా ల్యాప్టాప్ సర్వీస్కి ఇవ్వాలి. ఎందుకంటే నేను ఎంత సతాయించిందంటే యూజువల్లీ నేను ఒక 2-3 అవర్స్లో ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేస్తాను. ఎడిటింగ్ అయిపోయింది. ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఎన్నిసార్లు ఆఫ్ అయిందంటే మేబీ బ్యాటరీ ఏమైనా వీక్ అయిపోయిందో ఏమో, దానివల్ల ఇంకా వ్లాగ్స్ కూడా డిలే అవుతున్నాయి. ఎందుకంటే ఒక ఫుల్ డే పడుతుంది అనమాట అది రెండర్ అయ్యి ఎక్స్పోర్ట్ అయ్యి అప్లోడ్ అయ్యే లోపల. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైం. బ్యాటరీ వీక్ ఉందేమో. మళ్ళీ మూవీస్ అట్లా ఏమైనా చూసేటప్పుడు బాగా పని చేస్తూ ఉంది. ఓన్లీ నేను ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రమే ఆఫ్ అవుతా ఉంది. మేబీ హీట్ ఎక్కువ అయిపోతా ఉందేమో. ఓకే, ఈ టైంలో బయలుదేరితే ఇంకా మనం బెటర్ అనమాట బెంగళూరుకి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు బయలుదేరామనుకోండి కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది, త్వరగా ఇంటికి కూడా రీచ్ అయిపోవచ్చు. లేదంటే ఆ ట్రాఫిక్లో నిల్చోవాలంటే అబ్బా, దట్టు ఈరోజు వీకెండ్ చెప్పలేము ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని చెప్పేసి. ఇంటికి వెళ్ళి ఇంకా ఎన్ని పనులు ఉన్నాయో ఏమో. బికాస్ నేను లాస్ట్ మంత్ December 18th అట్లా వచ్చాను. ఈరోజు January 4th. ఈ రోజు వెళ్తున్నాను మళ్ళీ బెంగళూరుకి. ఇట్స్ బీన్ మోర్ దాన్ 15 days. సో మిడిల్లో దర్శన్ ఒకసారి ఇంటికి వెళ్ళేసి వచ్చాడు కాబట్టి పెద్ద భయం ఏం అవ్వట్లేదు. ఎందుకంటే ఇల్లంతా కొంచెం నీట్గానే పెట్టింటాడు. అండ్ ఈ రోజే నేను ఇంకా కొన్ని పనులు చూసేసుకుంటే బెటర్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్ ద వేలో వెళ్తూ నేను ప్లాన్ చేసుకుంటాను ఈరోజు ఏమేమి చేయాలి ఏంటి అని చెప్పేసి. ఓకే, లెట్స్ గో. అయిపోయినాము. మమ్మీ అయితే వచ్చేటప్పుడు ఇన్ని రోజులు ఉన్నాను కదా మళ్ళీ ఏమంటా ఉంది, ఇంకొక 1 week కదా పండగ, ఉండిండొచ్చు కదా, ఉంటావేమో ఉండు అంట మమ్మీ వాళ్ళకి. అదే ఎన్ని రోజులు ఉన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట మమ్మీ వాళ్ళకి. దర్శనం ఒకటి ఉండి ఇంకా ఉంటావేమో అంట. నీకుంటుంది. హలో, అట్లా కాదు, నేను రావాలి కదా అక్కడికి. వచ్చి అసలు ఎన్ని పనులు ఉన్నాయి. న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. అసలు నువ్వు చేసుకుంటే నాకు పని ఉంది అక్కడ. ఏమి ఇక్కడే పెట్టేసేలా ఉన్నాడు చూడండి గైస్. అసలు ఎంత హ్యాపీ కదా నేను ఇక్కడ ఉంటే. మరి అయితే నువ్వు లేకపోతే పనులు కావలే. అది ఇంట్లో వైఫ్ ఇంపార్టెన్స్ అట్లుంటుంది అనమాట. అదే చెప్పినా మమ్మీకి నేను ఇప్పుడే రాను అంటే ఏం చేస్తావు అక్కడ ఉండి, దర్శనం లేనప్పుడు వచ్చేసే ఇక్కడికి, ఏం చేస్తావు అక్కడే ఉండి అంటా ఉంది అనమాట. చెప్పలేము, మన హౌస్ హెల్ప్ వాళ్ళు అయితే ఇంకా ఫుల్ పండగ గైస్. మేము లేనప్పుడు డబ్బులు కట్ చేసేది అట్లంతా ఏం ఒక్క రోజు కూడా అడగలే. కానీ అక్క ఎప్పుడు వస్తారు అంతే. ఇంట్లో హౌస్ హెల్ప్ వాళ్ళకి మనకు అట్లా ఉంటది అనమాట. ఎందుకంటే ఎంత నువ్వు ఉన్నా కూడా ఇంట్లో వైఫ్ అనే వాళ్ళు ఉంటేనే ఆ ఇంటికి కళ, వాల్యూ అన్ని ఉంటాయి. ఏమనుకుంటున్నావు మరి? అడిగినారా ఎప్పుడు వస్తుందని? అట్లుంటది అనమాట మనతో. ఓకేనా? నన్ను అడుగుతారులే ఏమని, ఎప్పుడు అవుతున్నారన్నా, ఎప్పుడు వస్తున్నారన్నా. అదే నువ్వు ఉంటే కొంచెం ఇంట్లో అతి ఎక్కువ కదా, ఇంట్లో అంతా కొంచెం సైలెంట్ గా ఉండాలంటే అందుకు అడిగింటారులే. దర్శన్ ఉంటే గైస్ ఇంట్లో ఎక్కడైనా డస్ట్ ఉంది అనుకోండి, రేణుకా గారు మీరు అక్కడ తుడిచలేదండి, అక్కడ తుడిచేసేయండి, అక్కడ చూడండి అక్కడ తుడిచలేదు. ఇంకా మా కుక్ కూడా అంతే అనమాట. ఉషా వాళ్ళకి కొంచెం కారం తగ్గించండి, కొంచెం ఉప్పు ఎక్కువ. ఫస్ట్ దర్శన్ కాంప్లిమెంట్ ఇయ్యాడు అనమాట. కంప్లైంట్ చెప్పిన తర్వాత కాంప్లిమెంట్ వస్తుంది. అది నాకు అసలు ఒళ్ళు మండుతుంది తెలుసా అట్లా చెప్తే. ఫస్ట్ ఎట్లుంది చెప్పండి అంటారు, చెప్పిన తర్వాత ఇంకా బాగుంది అంటే ఓ నెక్స్ట్ టైం కూడా అదే తప్పు చేస్తారు. ఏదో ఒకటి కొంచెం కూడా ఉంటది కదా, సాల్ట్ గానీ, స్వీట్ గానీ, కారం గానీ, అట్లేనా ఉంటది, చిన్న చిన్న ఉంటాయి. ఇన్ని సార్లు ఒక్కసారి కూడా డైరెక్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేలాగా ఎప్పుడు చేయలేదా కదా? లాస్ట్ టైం నువ్వు జామున్ చేసినప్పుడు అదే కదా. ఫస్ట్ కంప్లైంట్ ఇస్తే నాకు చిరాకు వస్తుంది, ఇంకొకసారి అసలు చెయ్యాలనిపించదు గైస్. మీరే చెప్పండి, ఎవరికైనా అంతే కదా.
బాగుంటది, చాలా అంటే చాలా బాగుంటది. దాంట్లో ఏదో రొంత ఆ రోజు అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, అంత కష్టపడి చేసింటాము. ఆ రోజు అడ్జస్ట్ చేసుకోలేవా? నువ్వేమైనా మాస్టర్ చెఫ్ అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు మాస్టర్ చెఫ్ లో జడ్జ్ అనుకుంటున్నావా? చూద్దాం. అరుస్తాం మరి, అంత కష్టపడి ఏదో చేసింటాము, ఏదో తిని బాగుంది, చాలా బాగుంది. దర్శన్ కంటే మా మావయ్య ఎన్నో రెట్లు మేలు తెలుసా గైస్. పాపం అది యావరేజ్ కాదు, దాంట్లో ఇంకా అది యావరేజ్ కాదు, బిలో యావరేజ్ ఉన్నా కూడా సూపర్ మగ్లే, సూపర్ ఉంది అంటారు తెలుసా. పాపం వాడు మళ్ళీ ఏంది ఉండదు అంత హైప్ ఇచ్చినంత. ఈ దర్శన్ కూడా బాగుంది అంటాడు, కానీ కంప్లైంట్ చెప్తాను, నాకు నచ్చదు గైస్, చిరాకు నాకు అట్లా. నీకు అన్ని చిరాకులే ఉంటాయిలే. అసలే నువ్వే చేయి, నేను ఇప్పటి నుండి అసలు నీకోసం బిర్యానీ చేయను, గులాబ్ జామున్ చేయను. ఎందుకో కంప్లైంట్ చెప్పే వాళ్ళ కోసం కంప్లైంట్ చెప్తాడు గైస్. లాస్ట్ టైం ఒక్కటి చెప్పలేదు, లాస్ట్ టైం అన్ని బాగా కుదిరినాయి. నీ వంటలో ఎప్పుడైనా చెప్పినానా నేను? నా వంటలో ఎప్పుడు ఎక్కువ చెప్పవు, కానీ పాపం వాళ్ళు కూడా వంట వాళ్ళు కూడా కష్టపడి ఎప్పుడో ఒకసారి కారం వేసినారు అసలు. ఎవరు? అదే వంట. ఓకే 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 ఓకే. ఒక్కోసారి పడతా ఉంటాయి మిరపకాయలు, కారం ఉంటాయి ఒక్కొక్కసారి. మిరపకాయలు పనులు డిస్కషన్ ఎక్కువ అయిపోయింది గైస్. లెట్స్ గో, బెంగళూరుకి వెళ్దాము. ఇంకా ఎన్ని పనులు, ఈయన హౌస్ ఎట్లా పెట్టినాడో చూద్దాము. హలో, మేము పెడితే ఆ లెవెల్లో ఉంటది. ఏ లెవెల్లో? ఆ లెవెల్లో ఉంటది, ఎందుకంటే నార్మల్ గానే మనం ఆర్గనైజేషన్ అట్లా ఉంటది. ఇంకా ఇల్లు నేను లేనప్పుడు మాత్రమే ఇల్లు బాగా పెడతాడు గైస్. నేనున్నా అంటే లాస్ట్ స్నాక్స్ తినిండే కవర్ ఉంటుంది కదా, అది కూడా టేబుల్ మీద. ఏంది ఏంది ఈ డైలాగ్ కొంచెం చేంజ్ చేసి చెప్తే బాగుంటుంది అనుకుంటా. ఏం పని చేస్తావు చెప్పు? నేనుంటే ఏం చేయడు గైస్. తినిండే కవర్ కూడా టేబుల్ మీద పెడతాడు. నేను హాయిగా ఉండాలి కదా, నువ్వు ఉంటే అదేదో సాటిస్ఫాక్షన్ ఉంటది. ఏంది ఎట్లా చెప్పాలా ఇప్పుడు? నోటితో చెప్పు. నాకే పంచు, నీకు కాకపోతే పక్కింటి అంకుల్ కి వెళ్ళా, నువ్వు నేనే ఉండేది కార్ లో, అందుకే. ఓకే గైస్, లెట్స్ గో. నేను కంప్లీట్ చేయలే ఇంకా. ఆహా, హౌస్ హెల్ప్ వాళ్ళకి 100 ఏళ్ళు ఉన్నాయి గైస్. మా హౌస్ హెల్ప్ కాల్ చేస్తున్నారు, ఒక నిమిషం. హలో, ಹೇಳಿ ರೇಣುಕಾ ಅವರೇ. ನಾಳೆಯಿಂದ ಹೇಳಿರೋದು, ಇವತ್ತಲ್ಲ, ನಾಳೆ ಸಂಡೆಯಿಂದ ಹೇಳಿರೋದು ನಾನು. ನೀವು ಕೇಳಿಸ್ಕೊಂಡಿಲ್ವಾ? ನಾನು ನಿನ್ನೆ ಕಾಲ್ ಮಾಡಿ ನಾನು ನಾಡಿದ್ದಿಂದ ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿದ್ನಿ. ಸಂಡೆ ಇಲ್ಲ ಸಂಡೆ, ನಾಳೆ ನಾವಿವಾಗಿನ್ನು ಬರ್ತಾ ಇದೀವಿ. ಹಾಲ್ ತಗೊಂಡೋಗಿ, ನಾನ್ ಮರ್ತ್ಕೊಂಡಿದ್ನ ಅದು ಆಫ್ ಮಾಡೋದು, ನೀವ್ ತಗೊಂಡೋಗಿ. ಅವ್ರೇನಾದ್ರು ಕೇಳಿದ್ರೆ ನನ್ ಕಾಲ್ ಮಾಡಿಸಿ. ಸರಿ ಆಯ್ತಾಯ್ತು. నేను మామూలుగా వచ్చేది ఓన్లీ 1 డే బిఫోర్ చెప్తాను అనమాట. అంటే ఈ రోజు వెళ్తా ఉంటే ఈ రోజు కాల్ చేసి రేపటి నుండి రండి అని చెప్తాను. నేను నిన్ననే చేసిన అనమాట. మళ్ళీ మనం లేనప్పుడు ఏమైనా కార్యక్రమాలు పెట్టుకుంటారేమో మన వాళ్ళు, ముందే చెప్దాము, కొంచెం పోస్ట్ పోన్ ప్రీపోన్ చేసుకుంటారని చెప్పేసి. మేము సాటర్డే గానీ సండే గానీ ఈ రెండిట్లో ఏదో ఒక రోజు వస్తాము అని ముందే చెప్పినా నేను. అవును, కన్ఫ్యూజ్ అయినా. నేను నిన్ననే కాల్ చేసి డే ఆఫ్టర్ టుమారో రండి అంటే వాళ్ళకి టుమారో ఈ రోజు అన్నట్టు పడిందంట. పాపం ఇంటి దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నారు. మంచిదైంది లేదు దర్శన్. నేను మిల్క్ ఆఫ్ చేసేది మర్చిపోయినా. ఈ రోజు వచ్చినాయి మిల్క్, తీసుకెళ్ళమని చెప్పినాను. నేను అదే అనుకుంటాను, అయ్యో మిల్క్ వేస్ట్ అయిపోతాయేమో. ఎవరైనా యూజువల్ గా మెయింటెనెన్స్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చినా కూడా కాల్ చేస్తారనమాట, మేడం మిల్క్ బయట ఉన్నాయి అని చెప్తే నేను తీసుకెళ్ళండి అని చెప్తా. ఒక్కొక్కసారి మర్చిపోతా ఉంటా. సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసే కాదు, నాకు ఆ మిల్క్ ఇష్టము, నేను పెట్టుకుంటాను. నేను ఆఫ్ చేసేది ఓన్లీ 3 days కి ఒకసారి మైనస్ చేయాలి గైస్. దాన్ని నాకు ఇష్టం గైస్, అవే నాకు వేరే పాలేవి నచ్చవు, నాకు అవే నచ్చుతాయి. ఓకే, లెట్స్ గో. గుడ్ మార్నింగ్ గైస్, ఇట్స్ ది నెక్స్ట్ డే, వీఆర్ బ్యాక్ హోమ్. నిన్ననే వచ్చినాం కదా, సో నిన్న వచ్చిన తర్వాత ఒకసారి చూస్తే బట్టలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కొంచెం ఐరన్ బట్టలు సర్దుకుండేటివి అవన్నీ ఉంటే అది క్లియర్ చేసుకొని మేము బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళి ఇంకా డైరెక్ట్గా అక్కడ నుండి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగే లేచి మన ఇంటి దగ్గరికి ఇక్కడికి వచ్చామన్నమాట. బికాజ్ సండే అయినా కూడా నేను రమ్మని చెప్పినాను హౌస్ హెల్ప్ వాళ్ళని. బికాజ్ ఇల్లంతా ఎలా పడితే అలా ఉంటే కొంచెం బాగుండదు. ప్లస్ మాపు స్వీప్ అన్నీ వేసి కూడా దర్శనం ఉన్నప్పుడే లాస్ట్ 1
వీక్ అయింది కదా, సో అంతా ఒకసారి నీట్గా క్లియర్ చేయించేస్తే బెటర్ అని చెప్పేసి నేను సండేగా త్వరగా వస్తారేమో అని చెప్పేసి మేము అక్కడ నుండి పొద్దున్నే లేసి స్టార్ట్ అయినాము, కానీ త్వరగా రాలేదు. సో దాంతోపాటు ఇక్కడ చూస్తే పార్సిల్స్ అన్నీ ఉన్నాయి. ఆ చెత్తతో పాటు ఈ చెత్త కూడా ఒకేసారి బయటికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఓపెన్ చేసేస్తాను. కొన్ని కుర్తీ సెట్స్ అలాగే అమెజాన్లో కొన్ని ఆర్డర్ పెట్టుకున్నా, నాట్ స్పాన్సర్డ్, జస్ట్ ఓపెన్ చేసేస్తే మొత్తం అంతా ఒకేసారి క్లియర్ చేసేయచ్చు అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నా. లెట్స్ డూ అన్బాక్సింగ్. ఇప్పుడు ఓపెన్ చేసే డ్రెస్సెస్ అన్నీ ఐ షూట్ ఏ హాల్ వీడియో బికాస్ కొన్ని ఎక్కువే ఉన్నాయి. ఈసారి మింత్రా నుండి ఆర్డర్ చేసినాను బికాజ్ ఆఫర్ ఏదో ఉండింది అనమాట. సో ఆఫర్ టైంలో యూస్ చేసుకుంటే డ్రెస్సెస్ తక్కువ పడతాయని చెప్పేసి వెరీ బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. చూడాలి. ఇంకా ఇది ఒకటే లాస్ట్ పార్సిల్ ఆఫ్ ద డే విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పార్సిల్. నాది పని జరగాలంటే ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. వీక్లీ ఏం లేదండి, సిల్వర్ క్లీనింగ్ది లిక్విడ్ వస్తుంది కదా, అది అమెజాన్లో అయితే అస్సలు దొరకడం లేదు. నేను ఒక 2 months నుండి చెక్ చేస్తున్నా, ఇంకా అమెజాన్లో దొరకట్లేదు అని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో పెట్టినాను అనమాట. ఇది ఆర్డర్ 3 పెట్టినాను టోటల్. మా మమ్మీకి 2 తీసుకెళ్ళాను, ఇది ఒకటి నాకు. ఎందుకంటే మా మమ్మీ ఖచ్చితంగా వీక్లీ వన్స్ థర్స్డే క్లీన్ చేస్తారు. నేను ఒకవేళ వీక్లీ వన్స్ కుదరకపోతే 10 daysకి ఒకసారి 15 daysకి ఒకసారి అట్లా కూడా చేస్తూ ఉంటాను. సో జనరల్గా ఎవరికైతే కొంచెం తొందరగా నీట్గా వైట్ అయిపోలే ఎట్లా మెయింటైన్ చేస్తారు సిల్వర్ అంటే ఇది ఒక్కటి యూజ్ చేస్తారు. దీంతో పాటు సబీనా అనమాట. అంటే సబీనా ఏంటంటే కొంచెం ఎక్కువ డార్క్ అయిపోయినాయి అనుకుంటే ఒక 10-15 days ఇంట్లో లేకుండా వాష్ చేయలేదంటే అప్పుడు సబీనా వాడతా, లేదంటే ఓన్లీ నాకు లిక్విడ్ ఒకటే సరిపోతుంది. కానీ ఇది చాలా రేర్గా దొరుకుతూ ఉందన్నమాట ఇప్పుడు. ఇంతకు ముందులాగా చాలా అమెజాన్లో త్వరగా దొరకట్లేదు. సో సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా వాష్ చేసేసుకోవాలా. ఇంకా ఇంట్లో చాలా పనులన్నీ అక్కడక్కడే ఉన్నాయి. నా మైండ్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది. ఇంట్లో కొంచెం ఎక్కువ పనులు ఉంటే అంతా క్లియర్ అయిపోయే వరకు అలాగే ఉంటుంది అనమాట. యా, ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వ్లాగ్. చాలా త్వరగానే కంప్లీట్ అయిపోయింది. సో యా, స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.